దేశంలో పులుల జనాభా పెరిగింది. 2006లో దేశవ్యాప్తంగా 1411 పులులు ఉంటే 2010కి వారి సంఖ్య 1006కు చేరింది. 706కు చేరింది. అంటే 1411 నుంచి 1706కు చేరింది పులులు. అదే 2014 నాటికి 2226 చేరింది. అలాగే 2018లో నిర్వహించిన సర్వేలో పులులు ప్రస్తుతం దేశంలోని 2967 పులులు ఉన్నట్టు చెప్తున్నారన్నమాట. దీనందరికీ కారణం టైగర్ ప్రాజెక్ట్. దేశంలో పులుల సంఖ్య డబుల్ అయిందనమాట. 2967 పులులు ఉన్నాయి దేశంలో. ఈ సందర్భంగా ఆశ్చర్య వాస్తవం ఏంటంటే 2006లోని మన దేశంలో పులులు సంచరించే భూభాగం ఎంత అంటే 93,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండేవి అనమాట అప్పట్లో. కానీ ప్రస్తుతం 2018 నాటికి 4,000 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయి 89,000 చదరపు కిలోమీటర్లనే పులులు సంచరిస్తున్నాయి అన్నమాట. కానీ మిగతా చోట్ల అంటే తన పరిసరాలను వదిలేసి బయట ప్రాంతంలో కూడా కొంతవరకు వచ్చాయని కూడా మనం చెప్పచ్చు. 2000 సర్వేలోనే 60% పులులు అభయారణ్య పరిధిలోనే ఉంటున్నాయని, మిగతా వాటిని ఇరుగుపొరుగు ప్రాంతాల్లో తిరుగుతున్నాయని వెల్లడిస్తుంది అనమాట. అందుకనే ఏం చేస్తారంటే పులుల అభయారణ్యం అనుకుని ఉన్న ప్రాంతాలను వివిధ వన్యప్రాణులకు ప్రజలకు ఆవాసాలుగా ఉన్నాయి. ఈ కారణంగానే పులులు ప్రజల సహజీవనం జరుగుతుందని మనం చెప్పచ్చు. టైగర్ రిజర్వ్లో కోర్ ఏరియా ఈ ప్రాంతంలో మానవ సంచారం మీద కలిగే అవకాశం ఉండదు కనుక పులులకు అధిక భద్రత లభిస్తుంది. టైగర్ రిజర్వ్లోని కోర్ ఏరియాలోని మానవ సంచారం ఉండదు కాబట్టి ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతుంది. అధిక భద్రత అందుకని పులులు లబ్ధి చేకూరేలా పులుల సంరక్షణ జరగాలన్నదే మన అందరి లక్ష్యం. అలాగే అభయారణ్యాల్లోని పులుల సంరక్షణతో పాటు పులుల అభయారణ్య సమీప వెలుపలి ప్రాంతాలను ప్రజలు లబ్ధి చేకూరే విధంగా పులుల సంరక్షణ చర్యలు అమలు కావాలి. అసలు పులుల సంరక్షణ విధానమే ఆ విధంగా ఉండాలనే వాస్తవం మనం విస్మరించకూడదు. సంరక్షణ కార్యక్రమం నుంచి వారు నేరుగా లబ్ధి పొందగలగాలి. పులుల ఆధారిత పర్యాటక రంగంలో వారు భాగస్వాములు అవ్వాలన్నమాట. పులుల ఆధారిత పర్యాటక రంగం అభివృద్ధి జరగాలి భారతదేశంలో. అంటే పులులను ఫారెస్ట్లో చూడడానికి చాలామంది వెళ్ళేటట్లు చేసి పర్యాటక రంగాన్ని చేసి నేడు పర్యాటక రంగంలో వన్యప్రాణులు వాటి సంరక్షణ కేంద్రాలు లేదా సహజ స్థలాలకు సంధించడం ఒక ప్రముఖ పరిణామంగా ఉందన్నమాట. అంటే పర్యాటక రంగంలో వన్యప్రాణులను వాటి సంరక్షణ కేంద్రాల్లోనూ లేదా సహజ స్థలాల్లోనూ సందర్శించడం ఒక పరిణామంగా ఉందన్నమాట. అంటే పులులు ఎక్కడ ఉంటాయి ఆ ప్రాంతానికి మనం సురక్షితమైన ప్రాంతంగా మంచి జీపులో వేసుకుని అక్కడ పర్యాటకంగా వెళ్ళిచ్చారనమాట. ఈ పులి యొక్క సహజ ఆవాస ప్రాంతాల్లోనూ వాటి పరిసరాల్లో ఉన్న ప్రజలకు లబ్ధి చేకూర్చేలా ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి. అదే సంభవించాలి అన్నమాట భారతదేశంలో. అలాగే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా వన్యప్రాణుల సంరక్షణ నుండి ఇప్పటికీ జంతువులు స్థానిక జన సముదాయాల మధ్య సంఘర్షణ తీవ్ర ప్రధాన చేసిగా ఉందన్నమాట. తత్ఫలితంగా చాలా చోట్ల గిరిజనులను అభయారణ్యం నుంచి కొత్త ప్రదేశం బలవంతంగా తరలిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని విలాసమైన నల్లమైన పర్యాటక ప్రదేశంగా మార్చివేస్తున్నారని కొంతమంది ఆరోపణలు. దీనివల్ల అటవీ భూములు మరింతగా అన్యాక్రాంతమవుతున్నాయని సంఘర్షణ జరుగుతున్నాయని నాకు తెలుసుకుంటున్నాను. అందుకని ఏం చేయాలంటే పులి అభయారణ్య పరిసర ప్రాంతాలను హోటల్స్పై 30% సెస్ విధించి తద్వారా సమకూర్ణ ఆదాయాన్ని అక్కడ ప్రజల సంక్షేమానికి ఈ అభయారణ్యాల అభివృద్ధికి వెచ్చించారన్నమాట. స్థానికులు పులి సంరక్షణలో భాగస్వాములు అయ్యేందుకు గాను వారి వ్యవసాయ క్షేత్రాలు ఆధారిత పర్యాటకాన్ని కూడా ఇతోధికంగా ప్రోత్సహించాలి. పులులు భావి భద్రత వారి ప్రయోజనాలు మేలు చేస్తుంది. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి లేవు. అటువంటి మార్పు సత్వరమే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పులుల సంరక్షణ కొత్త ఎజెండా ఏంటంటే పులులు వర్సెస్ గిరిజనులు అనే అంశం చుట్టూ పరిభ్రమించకుండా పులులు ప్రజలు సంబంధించినదిగా ఉండి తీరాలి. రాబోయే 50 ఏళ్లలో పులుల సంరక్షణ భారతీయ నైతిక విలువలు అనుసరించాల్సిన అవసరం ఉంది. పులుల భద్రత వాటి సహజ అవసరాలు సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల శ్రేయస్సును కూడా ప్రాధాన్యం ఇచ్చి టైగర్ ప్రాజెక్టును పునరావిష్కరించుకోవాలి. పులులు సుశాల ప్రాంత స్వచ్ఛగా సంహరిస్తూ ఉజ్వలంగా వర్ధిల్లేందుకు
ఈ పులుల పర్యాటకాలు ప్రోత్సహించాలి. అందులో వచ్చే డబ్బుని ప్రజలకి ఉపయోగించేటట్లు, పులుల సంరక్షణకి ఖర్చు చేసేటట్లు, పులుల సంఖ్యని దాదాపుగా 1,00,000కి చేర్చేటట్లు మనం కృషి చేయాలి. 2050 కన్నా పులుల సంఖ్య 1,00,000 చేరాలి. ఆ టార్గెట్తో పనిచేయాలి. ఇది సాధించడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.